సౌండ్ పడవు. అమ్మా నాకు ఆకలేస్తుంది. అమ్మా నేను నీకు పెద్దగైనాక బాగా చూసుకుంటా. ఇంకా నేను నీకు నా విమానీలా ఇప్పిస్తా. అమ్మా నేను నీకు మారాలి లెక్క కాలు కింద పెట్ట చూసుకుంటా అమ్మా. బాయ్ అమ్మా. సౌండ్ కమ్ కరో నా దాదా. 25 సంవత్సరాల తర్వాత పెద్దోడు ఇంకా రాలేదేమి? హలో హలో అమ్మా. హలో పెద్దోడా ఎక్కడున్నావురా? పెట్టాయి ఫోన్ అది కాదురా, అన్నం తిన్నావా లేదా అని. పెట్టాయి. అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టామా నాకు. అది కాదురా, దగ్గు బాగా లేసింది, ఇప్పుడే మందులు తీసుకొస్తే బాగుంటుందిరా. ఏ మందులు వాడతావమ్మా? నెల జీతంలో ప్రతి మనిషికి ఇలా మందులు మార్చి తేవాలంటే నా వల్ల కావట్లేదమ్మా. అది కాదురా, అదేదో రేపు చూద్దాము. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. కూర్చో. పర్లేదు, ఇది కూర్చోరా. పర్లేదులే అమ్మా. తిను నువ్వు. వద్దు నాకు వద్దు అన్నాను కదా, నేను తినను. అరే పెద్దోడా, ఇంటర్వ్యూ ఎడుకొచ్చిందిరా? ఏంట్రా అలా అరుస్తున్నావు? లేకపోతే ఏంటమ్మా, ఇంటర్వ్యూలో కూర్చొని ఆన్సర్లు చెప్తా ఉంటే పదే పదే ఫోన్ చేస్తావేంటమ్మా? తినకపోతే చేస్తానా? ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చాయని కాదు, ఏం చదవని కాదు, ఏ స్కూల్లో చదివించావని అడుగుతారు. చదివించే స్తోమత లేకపోతే పిల్లల్ని కననే కూడదు. ఏమైంది వదిన? ఇద్దరు ఇలా పొరంబోకులా తయారయ్యారు. నా పిల్లలు నా ఇష్టం, అరుస్తారు, తిడతారు, కొడతారు, అన్నం బాధేసుకుంటారు. నీకేందమ్మా మధ్యలో? ఏదో ఒక రోజు నా కాళ్ళ దగ్గరకు వచ్చి పిల్లల కోసం డబ్బులు అడుగుతావు చూడు. నాకంత అవసరం రాదు తల్లి. నా పిల్లలు నేను పెంచుకోగలుగుతాను, నా బతుకు నేను బతకగలుగుతాను. వెళ్ళు తల్లి వెళ్ళు. ఛీ, నువ్వు మారవు. అమ్మా నాకు అర్జెంటుగా 2000 రూపాయలు కావాలమ్మా. ఇప్పుడే మందులు మార్చాను రా. ఏ మందులు వేసుకుంటావమ్మా? పోయి నీ కడుపున పుట్టాను చూడు, నిజంగా చాలా బాధపడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు కొత్త మందులు వేసుకోవాల్సిన పనే ఉందమ్మా. అందరు కొత్తగా చెప్పుకుంటారు అమ్మ గురించి గొప్పగా, కానీ నాకు అమ్మ ఉందని అడిగితే నాకు అమ్మ లేదనే చెప్తాను. రేపు పొద్దున గుడికి వెళ్ళి నీలాంటి దాని కడుపున పుట్టకూడదని మొక్కుకొని వస్తానమ్మా. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. అది కాదు వద్దా, పాటు చేస్తావేమోనని. నేను చెప్పాడుగా, ఏదో ఒక రోజు నువ్వు నా కాళ్ళ దగ్గరకు వస్తావు డబ్బులు అడగడానికి అని. నువ్వు నాకు డబ్బులు అడుగుతావని కాదు వద్దా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటావని. నా పిల్లలు బాగుంటే నేను బాగున్నట్టే వదిలే. నేనే కూర్చుంటాను. అసలు పైసలా సంతోషం తీసుకోగాని నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. పెద్దోడా, అమ్మ చిన్నోడా, చాలే లెక్క పెట్టేదాడికి. తమ్ముడు మా అమ్మ బంగారం. అమ్మ సాయంత్రం వస్తాను. డార్లింగ్ 5 స్టార్ హోటల్, ఇదిగో డబ్బులు. వావ్ వావ్. ఒరే
లేదు గివ్వు లేదు, మన మధ్య ఏరీ లేదు. గుడ్ బై. సత్య సత్య అమ్మా అమ్మా అమ్మా, నాకు ఇచ్చిన డబ్బులు ఎవరిని అడిగి తెచ్చావమ్మా? ఎవరిని అడిగి తెస్తే ఎదురా? ఏమైందిరా అన్న? రారా తమ్ముడు, అడుగు నువ్వే. ఏమైందమ్మా? నిన్ను ఏం చేస్తావే మళ్ళీ నీకు? మనకి ఇచ్చిన డబ్బులు పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చిందమ్మా. అవునా అమ్మా? మీకు డబ్బులు అవసరం ఉన్నాయని సర్దాబాటు చేశానురా. చాలమ్మా, నీకు దండం పెట్టి చెప్తున్నా, మేము సంతోషంగా ఉండాలని నువ్వేం చేయమ్మా. అమ్మా నువ్వు ఎప్పుడు అంటావు కదా మేము చాలా సంతోషంగా ఉండాలని. మేము సంతోషంగా ఉండాలంటే నీ ముఖం మాకు చూచకమ్మా ప్లీజ్. గుండెలు నొప్పిగా ఉందిరా పెద్దోడా. నువ్వు కొనుక్కున్నావా అమ్మా? వేసుకో, కొత్త మందులు తగ్గిపోతాయిలే. అది కాదురా, గుండెలో చాలా నొప్పిగా ఉందిరా పెద్దోడా. ఇటు రారా పెద్దోడా. అమ్మా తమ్ముడు, అమ్మ పల్లి కళ్ళు తిరిగి పడిపోయింది, రారా. ఏమైందమ్మా? నీళ్ళు తీసుకురా తమ్ముడు. లేవమ్మా లే, ప్రతిసారి ఇదొకటి చేస్తావు నువ్వు. అమ్మా లే లేవమ్మా లే, వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసామనుకుంటానమ్మా. అమ్మ లే చాలు లే అమ్మా. అమ్మ లేవమ్మా. అమ్మ లే అమ్మా. అమ్మా అమ్మ లేవమ్మా. అమ్మ లే అమ్మా. పిన్ని అమ్మకి ఏమైంది పిన్ని? లేవట్లేదు. ఏమైందంటావు ఏంట్రా? ఏమైంది? ఇప్పుడు అమ్మ విలువ తెలుస్తుందా? అమ్మా ఒక్క రోజైనా అమ్మని ప్రేమగా పిలిచారా? ఆఖరికి ప్రాణం తీశారు కదరా. అమ్మ లే అమ్మా. అమ్మ లే అమ్మా. అందుచేతనే మనమందరం పెద్దలను తల్లిదండ్రులను జీవించి ఉన్నప్పుడే సంతోషంగా చూసుకోవాలి. మరణించిన తర్వాత వాళ్ళ విలువ మనం తెలుసుకుంటే అది మంచిది కాదు. తల్లికి ఎప్పుడైనా రోజు మాతృ దినోత్సవం లాగానే చూసుకోవాలి. అందరికీ మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.